ధైర్య నా పెళ్లి కాకముందు నేను నా ఇష్ట ప్రకారం ఉండేవాడిని. కానీ ఇప్పుడు పెళ్ళైనప్పటి నుంచి కేవలం నీ చెల్లెమ్మ మాటే నెగ్గుతుంది, ఇంకెవరిది నెగ్గదు. ఓకే, కానీ ఇక్కడికి రావాలన్న ప్లాన్ కూడా మేడం గారిదే. నేను ఎక్కడికైనా పిక్నిక్ వెళ్దామని ప్లాన్ చేశాను, కానీ మేడం గారు చెప్పారు మనం శివుడి గుడికి వెళ్ళాలని. అన్నట్టు ఆ టెంపుల్ చాలా మహిమగలది కదా. అంటే ఇప్పటి నుంచి నీ భార్య చెప్పిన దానికి నువ్వు గంగరెద్దులా తలాడి పెళ్లి చేసుకున్నాను రా. నా భార్య సంతోషం గురించి నేను పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? అదంతా ఓకే, కానీ పట్టించుకోవడం మాట అట్టుంచితే నువ్వు బాధపడాల్సి వస్తుందేమో. బాధపడాల్సి వస్తుందేమో అంటున్నారు? బహుశా మీకు పెళ్లికి అర్థం తెలియదు అనుకుంటాను, అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారేమో. సారీ సారీ. అయ్యో, క్షమించండి, నేను చూసుకోలేదు. ఇట్స్ ఓకే, పర్లేదండి. చూసుకుని నడవలేవా? నా ఫ్రెండ్ షూస్ పాడు చేసేసావు నువ్వు. నీకు 1,00,000 సార్లు చెప్పుంటాను సరిగ్గా పంచేమని, కానీ నీకు అసలు బుర్ర అనేది ఉంటేనే కదా సరిగ్గా పంచేయడానికి. రేయ్, ఐఎమ్ రియల్లీ సారీ రా. నీకోసం కొత్త షూస్ తెప్పిస్తాను. రే ఏం పర్లేదు, ఇట్స్ ఓకే, తన తప్పేం లేదు. ఏంటి చూస్తూ నించున్నా? క్లీన్ చేయి, క్లీన్ చేయి. మీన్ వైల్ నీకోసం కొత్త షూస్ తెప్పిస్తాను. రే ఏం పర్లేదురా, నువ్వు పని చెయ్యి, శాంతించు. నువ్వు ముందు లోపలికి వెళ్ళి 2 నిమిషాలు రెడీ అయ్యి త్వరగా రా. ఇట్స్ ఓకే, 2 minutes లో. త్వరగా రా. 2 minutes లో. అరే రే ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. క్షమించండి, నేను చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల మీ షూస్ పాడయ్యాయి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అప్పుడప్పుడు తొందరలో ఇలా జరుగుతూ ఉంటుంది. అయినా మీరు మీ పని డెడికేషన్తో చాలా సిన్సియర్గా చేస్తున్నారు. మీరు తప్పుగా అనుకోకపోతే మా కోసం కూడా ఒక మంచి అమ్మాయిని, మీలాంటి అమ్మాయిని వెతికి పెట్టండి. పని మనుషులు ఇంత తేలిగ్గా దొరకరు కదా. అంకుల్, చల్లగా ఉండమ్మా. నమస్తే అంకుల్. చల్లగా ఉండండి. బాబు, మీరేదో పొరపాటుగా అర్థం చేసుకున్నట్టున్నారు. తన పేరు సంతోషి. తను ఈ ఇంట్లో పని మనిషి కాదు బాబు. తను ధైర్య భార్య. తను మా చిన్న కోడలు. ఐఎమ్ రియలీ సారీ, నాకు తెలీదండి. మీరు అయ్యో Sorry పర్లేదండి, అండి. మీరు క్షమాపణ చెప్తారేంటి? క్షమాపణ చెప్పాల్సిన విషయం ఏమీ లేదు. ఆయన ధైర్య సార్ నాకు భర్తే కదా. ఆయన నన్ను ఏమన్నా నాకు బాధ కలగదు. మీరు కూర్చోండి, కూర్చోండి. చూసారా బాబు, ఎంత మంచి భార్య లభించిందో ధైర్యకు. కానీ వాడు ఆ విషయమే అర్థం చేసుకోడు. చూడు బాబు, నువ్వాడు కొంచెం నచ్చ చెప్తే బహుశా అర్థం చేసుకుంటాడేమో. నా విషయం అంటావా? ఇప్పుడు నాకు వయసు మీద పడింది, ముసలివాడిని అయిపోయాను బాబు. నేను చెప్తే వాడు వేళాకోళంగా తీసుకుంటాడేమో. కానీ ఒకవేళ నువ్వు నచ్చ చెప్తే బహుశా వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందేమో. అంకుల్, మాకు ఈ విషయం గురించి అస్సలు తెలియదు. ధైర్యకి ఇంత మంచి ఇల్లాలు దొరికింది, అది కూడా అందమైన భార్య. తనకి అమ్మాయి వాల్యూ తెలియాలి. ఇలా తనని ట్రీట్ చేయకుండా ఉండాల్సింది. అంకుల్, నేను ఇంతవరకు సంతోషితో సరిగా మాట్లాడలేదు కూడా. తను ఎక్కడుంది? నేను మాట్లాడొస్తాను. అమ్మా, అక్కడ ఎదురుగా కిచెన్ ఉంది కదా. ఓకే, నేను ఇప్పుడే కలిసి వస్తాను. ఇంతేనా? ఇదిగో సమయంతో వదినా.
సంతోషి పేరు మీద తింటున్నావు, దాంతో సంతోషంగా ఉండు. చేతికి దక్కిన దాంతో తృప్తి పడు. అయినా అక్కడ ఇంత డబ్బు తీసుకోవాలని ఒప్పందం తీసుకోలేదు కదా మనం. 15,000 రూపాయలు ఇచ్చారు, అందులో సగం నీది సగం నాది, అంతే. మీ గురించి నాకు బాగా తెలుసు మరిది గారు. మీరెంత నిజాయితీ పరులో కూడా తెలుసు. 100 మంది అవినీతి పరుల బుర్ర మీలో పరుగెడుతుంది. నాకు నిజం చెప్పండి, ఎంత నొక్కేశారు? లేదంటే నేను ఇప్పుడే వియ్యపురాలకి ఫోన్ చేసి కనుక్కుంటాను. వదినా, నేనే నీలాంటి కాదు అన్యాయం చేయడానికి. ఇప్పుడే వియ్యపురాలు గారికి ఫోన్ చేస్తాను. ఈ దమయంతి వదిన తక్కువ అంచనా వేయద్దు. ఒకవేళ తను ఇప్పుడు ఈపురాలకు ఫోన్ చేస్తే అనవసరంగా వెంట అవుతుంది. దమయంతి వదిన, కొంచెం ఆగుదినా. అరే, అనవసరంగా గొడవ పడుతున్నావు నువ్వు. 2 రూపాయలు నీకు తక్కువ వస్తే ఏంటి? నీ సొమ్మేదో పోతున్నట్టు బాధపడుతున్నావు. అయినా వదిన, ఈ డబ్బు కోసం నువ్వింత వాదిస్తున్నావు కదా, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించు. అంటే అది ఈ ఐడియా ఎవరిదన్నది? ఏదైనా ఎవరిదైనా కానివ్వండి, నాకు తెలిసిందల్లా ఒక్కటే. ముందే చెప్తున్నాను, నాకు నా వాటా పూర్తిగా కావాలి, అంతే. అలాగా చెప్తే వినాలా? నేనేం వినను. ఒక్క విషయం గుర్తుంచుకోవద్దునా, జీవితంలో ప్రతి మంచి పనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటది. ఈ ఐడియా ఉంది కదా, ఇది నాది. అది ఫస్ట్ క్లాస్ ఐడియా. అందుకే డబ్బులు ఇచ్చారు నాకు. ఆ డబ్బులో కొంత కట్ చేసుకున్నాను. 5,000 రూపాయలు ముందే కట్ చేసుకున్నాను నేను. అలాగా? అలా ఎలా కట్ చేసుకున్నారు? తస్సదియ్యా అక్క, ఈయనన్నది కరెక్టే కదా. అసలు పిండే లేకపోతే నువ్వు పూరీలు గాల్లో చేస్తావా ఏంటి? అంతగా ఈయన మీద రెచ్చిపోతున్నావు. ఈయన తన బాస్ పని మీద బయటికెళ్ళి ఉండకపోతే ఏమీ జరిగేది కాదు కదా. ఈ ఐడియా మీ మరిది గారిదే కదా. అయ్యో, ఐడియా చెప్పినప్పుడు మాత్రం ఎగిరి గంతేశావు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నారనేసరికి ఎందుకు అలా గొడవ చేస్తున్నావు? ఓరి భగవంతుడా, ఎలా కుక్కల్లా కొట్టుకుంటున్నారో వీళ్ళందరూ. నానమ్మ, మీరు దిగులు పడకండి. సంతోషి అక్కకు ఏమీ అయి ఉండదు. ఐఎమ్ రెడీ, వెళ్దామా? అరే ఉండరా బాబు, కాసేపు టీ తాగనివ్వు. ఓకే. మనం చాలా ఏళ్ల తర్వాత కలిసాం. అలాగే అంజలి కూడా నాతో వచ్చింది. సో అందుకే మనతో పాటు చెల్లెమ్మని కూడా తీసుకెళ్తే బాగుంటుందేమో. రే నిఖిల్, తను నీకు చెల్లె కాదు. నాకు సంతోషికి పెళ్లి చాలా బలమైన పరిస్థితుల్లో జరిగింది. నేను తనని భారీగా భావించిన. ఇన్ఫ్యాక్ట్ తను నాకు ఒక శిక్ష లాంటిదే. రే, నువ్వు తనని ఇక్కడే ఉండని ప్లీజ్. నీ పెళ్లి ఏ సిచ్యువేషన్లో జరిగినా కూడా నువ్వు అందరి ముందు చెల్లెమ్మను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావు కదా. ఆ విధంగా చూస్తే చెల్లెమ్మ నీ భార్య అయ్యింది, రైట్? ఈ రిలేషన్ కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. అది కాదురా. కానీ గీని ఏం లేదు. ధైర్య, ప్లీజ్ మనస్ఫూర్తిగా చెల్లెమ్మని యాక్సెప్ట్ చేయి. చూడండి ఎవరొచ్చారో. మీరేదైనా చెప్పండి ధైర్య, మీ భార్య నిజంగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏమైందిరా? కమాన్ కార్తిక్, నీకు చెప్పింది వినిపించలేదా? జస్ట్ గెట్ డౌన్. ధైర్య, అసలేమైంది? ఇంతగా నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? రే ఏమైందిరా? చెల్లెమ్మని ఎందుకు దిగమన్నావు? ఇలా చూడండి, మీరే చూడండి.